ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభువును నమ్మి సంవత్సరాలు అయింది, కానీ ఎందుకు జీవితంలో ఇంకా వ్యాధి, కష్టం, లేదా దిగులు, ఆందోళన, కలవరం, ఏంటి బరువు తగ్గటం లేదే? అందరూ గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు, నా కుటుంబంలో ఏ ఒక్క అద్భుతం జరగలేదే, కనీసం ఒక సాక్ష్యమైన చెప్పుకోవడానికి అవకాశం లేదే, ప్రభుని నమ్మకంగానే నమ్మాను, ప్రార్థిస్తున్నాను, ఆయనపై ఆనుకున్నాను, కానీ జీవితంలో ఎందుకు విడుదల లేదు అని ఉదయకాల సమయంలో బాధపడుతున్నావా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటా మాట? మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు చెప్తున్నాడు, మీ చింతలను నా మీద వేయండి. చాలా సందర్భాల్లో మనలను కన్న తల్లిదండ్రులు కావచ్చు, కట్టుకున్న వారు కావచ్చు, నీ బాధ నీవు పడు, నా మాట వినలేదు కదా, నీ బాధ నీవు పడు. ఇంకొంతమంది అయితే నీ చావు నువ్వు చావు అంటారు. కానీ ప్రభు అటువంటి వాడి కాదు. ప్రభు అంటాడు, పొరపాటు చేస్తే చేసావు బిడ్డ, నా దగ్గరికి వచ్చావు కదా, ఇక మీదటైనా చేయొద్దు ఆ పొరపాటు. నీ చింత యావత్తు నా మీద వేయి, నేను మోస్తాను, నేను విడిపిస్తాను, నేను కనికరిస్తాను. ప్రభువు తల్లిదండ్రులకు మించి ప్రేమించేవాడు. ఇంకెందుకు నీ చింత నువ్వు మోస్తావు? ఏ చింత ఉన్నా కూడా ప్రభు మీద వేయి, ఆయన నీ చింతలను తొలగిస్తాడు, ఆయన చెంత నీకు ఉపశమనం ఇస్తాడు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. చింత యావత్తు నీ మీద మోపువారిగా చేయండి. ఎవరైతే ఇంకా వారే భరిస్తున్నారో, ఎవరైతే వారే ఇంకా మోస్తున్నారో వారిని క్షమించండి. వారి చింత యావత్తు నీ మీద మోపువారిగా చేయమని, అట్లు విడిపించమని వారిని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.